ఇది కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనే కాదు, భారతదేశంలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఎందుకు పనికొస్తాయో తెలుసా? పోలియో చుక్కల ఈయనకి, పారాసిటమాల్, డోలో 650 లాంటి ఆకుపచ్చ ట్యాబ్లెట్ ఈయనకి, గవర్నమెంట్ నిరోధులు పంచనీకి, కుక్క కరిస్తే టీకా ఇంజెక్షన్ పొన్నీకి మాత్రమే పనికొస్తాయి. హాస్పిటల్లో స్టాఫ్కే కాదు, ఈవెన్ డాక్టర్కి సీరియస్ అయినా సీదా పోయి ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అవుతాడు. వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే కైలాసానికి తత్కాల్ టికెట్ తీసుకున్నట్టే అని. ఊర్లో ఏ ఒక్కరికి చిన్న జ్వరం వచ్చినా, చిన్న యాక్సిడెంట్ అయినా వాళ్ళ మైండ్లో మన దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది కదా అని కూడా అనిపించదు. ఉన్నా ఉపయోగం లేదని బాగా తెలుసు. అందుకే డబ్బులు ఇచ్చి మరి ప్రైవేట్ క్లినిక్స్ పోతారు. ఇంకా ఎక్కువైతే ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. అంతేగాని గవర్నమెంట్ హాస్పిటల్ వంక కూడా చూడరు. జాతరలో మెడికల్ క్యాంపులు, మండల కేంద్రాల్లో మీటింగ్లు దేనికంటే ఆకుపచ్చ ట్యాబ్లెట్ ఈయనకి, ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ కాండి అని చెప్పనీకి. వావ్, ఇది పరిస్థితి. ఉంటాం. అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం.